వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. విజయనగరం పట్టణ పరిధి పెదతాడివాడ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో శనివారం ఉదయం 9:57 శ్రీ అఖండ విద్యా సరస్వతి అమ్మవారి విగ్రహ వాయు ప్రతిష్ఠ జరిగింది. వైదిక స్మార్త ఆగమ శాస్త్ర పండితులు పంచాయాతన ఉపాసకులు బ్రహ్మశ్రీ వాడ్రేవు నాగరాజు శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా గణపతి పూజ, పుణ్యవచనం, రక్షాబంధనం, ప్రధాన మండప ఆరాధన, వాస్తు, యోగిని క్షేత్ర పాలక, నవగ్రహ మండపారాధన, గోపూజ, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠ, సరస్వతి మూల మంత్ర జప హోమాలు, జల క్షీర ధాన్యపు పుష్ప సయ్యాది పంచాది వాసాల కార్యక్రమాలను బ్రహ్మశ్రీ గరిమెల సంపత్ సోమయాజీ ఆచార్య నేతృత్వంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీనారాయణ ఆలయ స్థలదాత దంతులూరి వెంకట తిరుపతి రాజు, ఉషాదేవి దంపతులు పాల్గొన్నారు. ఆలయ ప్రెసిడెంట్ పట్టిసపు రామారావు మాట్లాడుతూ దేవి నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున, వసంత పంచమి రోజున విశేష ఉత్సవాలు జరుపుతామని తెలిపారు. పరిసర గ్రామాల నుండి భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు కమిటీ అన్నప్రసాద వితరణ చేసింది. ఉదయం సంకల్పం చేసిన మొదలుకొని ఎప్పటిదాకా కూడా మేము చేసినటువంటి పూజ, యజ్ఞ, క్రతువు శక్తి ఏదైతే ఉందో ఇదంతా కూడా ఆ విగ్రహంలోనే చైతన్య శక్తిగా ఉండి మమ్మల్ని అందరినీ కూడా ప్రతినిత్యం కాపాడాలని ప్రార్థించండి.